భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 30 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. తాము గెలిస్తే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాము అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ప్రజల యొక్క ఆశలన్నీ అడియాశలైపోయినాయి. ఈరోజు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ భూపాలపల్లి వరకు ఎలాంటి అభివృద్ధి జరగకపోగా గతంలో మేము ఇచ్చిన శాంక్షన్స్ కూడా సైందవుడిలాగా అడ్డుపడి ఆపింది. ఈరోజు ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది. జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరుపుతున్నారు. భూపాలపల్లి జిల్లా ఉండదేమనేటువంటి భయంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, గతంలో మేము ఎన్నో పనులు చేసినాం. ఈరోజు భూపాలపల్లి స్థాయికి వచ్చిందంటే మా శ్రమ, మా కష్టం, మా ఆలోచన ఎంతో ఉంది. దానివల్లనే ఈరోజు ఒక జిల్లా కేంద్రం అయింది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచినాం. ఇక్కడ మంచినీటి సమస్య లేకుండా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచినాం, ఈరోజు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినాం. భూపాలపల్లి అంటే ఒక ప్రైడ్ అనేటువంటి పద్ధతిలో చేసినాం. కాబట్టి మేము గతంలో చేసినవి చెప్తున్నాం. మరి ఈ ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ని చెప్తున్నాం, హామీల యొక్క మరి విఫలమైనటువంటి పద్ధతులు చెప్తున్నాం. ఇవన్నీ చెప్పి మాకు ఓట్లు ఏమని అడుగుతున్నాం.